తాజా 30 రైలు ప్రయాణం అంటే మన దేశంలో పరమ చిరాకు వస్తుంది. రైల్వే స్టేషన్లు రైళ్లు కంపు కొడుతుంటాయి. బస్సు కంటే ఛార్జీ తక్కువ కాబట్టి ఎక్కువ మంది ట్రైన్లలో ప్రయాణిస్తుంటారు. కానీ రైలు ఎక్కిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు దిగిపోతామా అన్నంత భయానకంగా జర్నీ ఉంటుంది. ఈ విషయాన్ని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ కూడా స్పష్టంగా తెలిపింది. రైళ్లు కంపు కొట్టడమే కాదు, వాటిలో అమ్ముతున్న ఆహారం ప్రమాణాలకు అనుగుణంగా లేదని కాగ్ తెలిపింది. రైల్వే స్టేషన్లలోని క్యాటరింగ్ యూనిట్లు రైళ్లలో పరిశుభ్రతను పాటించడం లేదని కాగ్ దుయ్యబట్టింది. ప్రయాణికులకు అందజేస్తున్న ఆహారం మానవ మాత్రలు తినదగినది కాదని కాగ్ విస్పష్టంగా ప్రకటించింది. పార్లమెంటులో కాగ్ నివేదికను ప్రవేశపెట్టారు. ఈ నివేదిక ప్రకారం 74 రైల్వే స్టేషన్లు 80 రైళ్లలో ఆడిటింగ్ జరిగింది. క్యాటరింగ్ యూనిట్లు రైళ్లలో పరిశుభ్రతను పాటించడం లేదని వెల్లడైంది. మానవ వినియోగానికి తగని పదార్థాలను, కలుషిత ఆహారాన్ని, రీసైకిల్ చేసిన ఆహార పదార్థాలను, గడువు మీరిన ప్యాకేజ్డ్ ఫుడ్ను, బాటిల్డ్ ఐటమ్స్ను ప్రయాణికులకు విక్రయిస్తున్నారని కాగ్ పేర్కొంది. తాగునీటిని కూడా అనధికారిక బ్రాండ్ల బాటిల్స్లో పెట్టి అమ్ముతున్నారని తెలిపింది. కూల్ డ్రింక్స్ తయారీలో మంచినీరు వాడడం లేదని కాగ్ చెప్పింది. వేస్ట్ మెటీరియల్ ఉంచే డబ్బాలకు మూతలు కూడా పెట్టడం లేదని, వాటిని సక్రమంగా కడగడం లేదని తెలిపింది. ఆహార పదార్థాలపై ఈగలు, దోమలు వాలుతున్నాయని, దుమ్ము ధూళి పడుతోందని, ఎలుకలు, బొద్దింకల నుంచి కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కాగ్ వివరించింది. ఆహార పదార్థాల ధరలు తెలిపే పట్టికలు వెయిటర్లు, క్యాటరింగ్ మేనేజర్ల వద్ద ఉండడం లేదని కూడా చెప్పింది. దీంతో అధిక ధరలకు విక్రయిస్తున్నారని తెలిపింది. సో రైల్లో ప్రయాణించేటప్పుడు వీలైనంత వరకు ఇంటి నుంచి ఫుడ్ తీసుకోవడం ఉత్తమం.